తను జెన్యూన్గా ఏ జెన్యూనిటీ ఆమెలో చూసి జనం అంతా ఈరోజు మెచ్చుకుంటున్నారో అదే జెన్యూనిటీ అక్కడ ప్లేలో కూడా చూపించాలి. ఇప్పుడు గెలవటానికే వెళ్ళి లాజిక్స్ ప్లే చేయటం కన్నా న్యాచురల్గా ఉండడమే కరెక్ట్. న్యాచురల్గా ఇప్పుడు సొసైటీతో మనం ఫైట్ చేసేటప్పుడు నటించలేదు, ఫెయిర్గా చెప్పాం. 15 మందితో ఫైట్ చేసేటప్పుడు కూడా ఫెయిర్గానే ఉందాం. అది ఎలా దారితీస్తుందో, ప్రజలు ఎలా అంగీకరిస్తారో చూద్దాం. నేనైతే ప్రజలను అదే కోరుతున్నాను. ఏదైతే మేము స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుని వచ్చి ఇంతమందిని కన్విన్స్ చేయగలిగామో 15 మందిలో ఆడుతూ కూడా మాధురి ప్రజలందరినీ కన్విన్స్ చేయగలదని, ప్రజలందరూ ఓట్లు వేయాలని, మాధురికి మంచి ఓటింగ్ ఇవ్వాలని దువ్వాడ శ్రీనివాస్గా మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. అందరూ సహకరించమని. మాకెవరూ లేరు, ఉన్నదే ప్రజలు. ప్రజలు అనేవాళ్ళు లేకపోతే మేము ఉండేవాళ్ళం కాదు. ఈ సభ్య సమాజంలో మీరే మళ్ళీ మాకు ఒక స్థానంలో కూర్చోబెట్టారు. మరి మాధురి బిగ్ బాస్లో ఆడే విధానాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు సహకరించి మంచి ఓటింగ్ ఆమెకిచ్చి మీరే మద్దతుగా నిలబడి విజయం చేకూర్చేటట్టు చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే పార్టిసిపేట్స్ అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అందరూ కూడా ఎవరి వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు. మరి ఇదంతా కూడా ఒక గొప్ప గేమ్ నడుస్తుంది. చూద్దాం ఎలా వస్తుంది.